అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బయ్యస్ కోడింగ్ కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం లీడ్ కోడ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఈ ప్రాబ్లం నెంబర్ 1, దీని టైటిల్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 2 సమ్. ఇప్పుడు ప్రాబ్లం స్టేట్మెంట్ ఏముందో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ మనకి గివెన్ అన్ అరే నమ్స్ అని ఇచ్చారు అండ్ వేరియబుల్ ఒకటి ఇచ్చారనమాట, టార్గెట్ అనేసి. మనం ఏం చేయాలంటే రెండు ఇండిసెస్ యాడ్ చేసినప్పుడు మనకి టార్గెట్ వాల్యూతో మ్యాచ్ అయిందంటే ఆ రెండు ఇండిసెస్ని మనం రిటర్న్ చేయాలి. యూ మే అజ్యూమ్ దట్ ఈచ్ ఇన్పుట్ హ్యావ్ exactly one solution and you may not use the same element twice. మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి నమ్స్ అని ఒక అరే ఇచ్చారు. ఈ నమ్స్ అనే అరేలో మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి 2, 7, 11 అండ్ 15. అండ్ అలాగే మనకి టార్గెట్ అనే ఒక వాల్యూ ఇచ్చారు 9. మనము ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ చేసినప్పుడు టార్గెట్కి మ్యాచ్ అవ్వాలి, 9 అని మ్యాచ్ అవ్వాలి. అలాంటి పాసిబిలిటీ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకి? 2 + 7 చేసినప్పుడు మనకి టార్గెట్కి మ్యాచ్ అవుతుంది. అవును, ఇలా మ్యాచ్ అయినప్పుడు ఈ మ్యాచ్ అయిన ఎలిమెంట్స్ ఒక ఇండిసెస్ని మనం రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, 0, 1. అంటే నమ్స్ అనే అరేలో ఇండిసెస్ని రిటర్న్ చేయాలి. ఇండెసెస్ ఎప్పుడైనా కానీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2కి ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 0, 7కి ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 1. ఈ రెండింటిని మనం రిటర్న్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది చూడండి. బికాస్ నమ్స్ ఆఫ్ 0 అంటే 2 అండ్ నమ్స్ ఆఫ్ 1 వచ్చేసి 7. ఈ రెండింటిని మనము యాడ్ చేసినప్పుడు మనకి 9 వస్తుంది. ఈ 9 ఈక్వల్ టు టార్గెట్ కాబట్టి వి రిటర్న్ 0, 1. అంటే ఎగ్జాంపుల్ 2కి వస్తే ఇప్పుడు నమ్స్ అనే అరేలో మనకి 3, 2, 4 ఇచ్చారు. మనకి టార్గెట్ వాల్యూ ఏమి ఇచ్చారు? ఇక్కడ 6 ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పాసిబిలిటీస్ అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. 3 + 2 చేస్తే మనకి ఏమొస్తుంది? 5 వస్తుంది. అంటే ఈ 5 టార్గెట్కి మ్యాచ్ అవ్వదు. సో ఇవి మనం రిటర్న్ చేయము. నెక్స్ట్ 2 + 4 చేసినప్పుడు మనకి టార్గెట్తో మ్యాచ్ అవుతుంది. 2 + 4 = 6 కదా. ఈ 6 టార్గెట్ = 6, అప్పుడు మ్యాచ్ అయింది. ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఇది 2 ఒక ఇండెక్స్ని రిటర్న్ చేస్తాము, 4 ఒక ఇండెక్స్ని రిటర్న్ చేస్తాము. ఈ ఎలిమెంట్ ఒక ఇండెక్స్ అంటే నమ్స్ ఆఫ్ 1, నమ్స్ ఆఫ్ 2. ఇదే అవుట్పుట్ మనకి. ఎగ్జాంపుల్ 3కి వస్తే నమ్స్ ఆఫ్ 3, 3. ఇది మనకి ఇచ్చిన అరే అనమాట. టార్గెట్ వాల్యూ వచ్చేసి సేమ్ 6. 3 + 3 చేసినప్పుడు మనకి టార్గెట్కి మ్యాచ్ అయిపోయింది. అంటే ఇది ఇప్పుడు డైరెక్ట్ నమ్స్ ఆఫ్ 0, నమ్స్ ఆఫ్ 1. ఇదే మన అవుట్పుట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనము సాల్వ్ చేయడానికి హ్యాష్ మ్యాప్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేస్తాము. ముందుగా మనము ఒక హ్యాష్ మ్యాప్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసి ఒక మ్యాప్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకుందాము. దానికోసం మనము ముందుగా హ్యాష్ మ్యాప్ అనేది H క్యాపిటల్ ఉంటుంది అండ్ అలాగే M కూడా క్యాపిటల్ ఉంటుంది. ఈ హ్యాష్ మ్యాప్లో మనము కీ వాల్యూ పేర్ని స్టోర్ చేసుకుంటాము. ఆ కీ వాల్యూ పేర్స్ రెండు కూడా ఇంటీజర్ డేటా టైప్స్ అన్నమాట. అందుకని ఇంటీజర్, ఇంటీజర్. మనము మ్యాప్ అనే వేరియబుల్తో క్రియేట్ చేసుకుంటున్నాము. న్యూ హ్యాష్ మ్యాప్. క్రియేట్ చేసిన తర్వాత మనం ఒక లూప్ యూజ్ చేసి ఫర్ int I = 0. అంటే ఇప్పుడు మనం అరే ఎప్పుడైనా కానీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్.
0 నుంచి స్టార్ట్ అయ్యి I less than nums డాట్ లెంత్ లాస్ట్ వరకు ఇటర్ అవుట్ అవుతుంది I ప్లస్ ప్లస్. ఫర్ లూప్లో మనము కాంప్లిమెంట్ అని క్యాలిక్యులేట్ చేస్తాము. కాంప్లిమెంట్ అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఇచ్చిన టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఎలిమెంట్ 1, తర్వాత నమ్స్ ఆఫ్ ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3, ఎలిమెంట్ 4, అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్తో టార్గెట్ని మైనస్ చేస్తాం. ఒకవేళ రిజల్ట్ మనకి కాంబినేషన్తో మ్యాచ్ అయిందంటే ఆ రెండింటి ఇండెక్స్ని మనము రిటర్న్ చేస్తాము, అంతే. ఈ కాంప్లిమెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఒక వేరియబుల్ ఇంట్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. నమ్స్ ఆఫ్ ఐ ఎందుకు తీసుకుంటున్నాను నేను, 0, 1, 2, 3 అవి ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనము చేంజ్ చేయకుండా ఫర్ లూప్లో పెట్టాం కదా, అవే చేంజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకుందాం, ఒకవేళ మ్యాప్లో ఆల్రెడీ కాంబినేషన్ ఎగ్జిస్ట్ అయిందంటే వాటిని మనం రిటర్న్ చేస్తాము. ఒకవేళ కంటైన్స్ ఉందంటే, ఆల్రెడీ ఉందంటే మనం దానిని రిటర్న్ చేసుకుంటాము. కాంప్లిమెంట్ రిటర్న్ చేసుకుందాం, రిటర్న్ మనకు దొరికితే రిటర్న్ చేసుకుంటాం అన్నమాట. న్యూ ఇంట్ రిటర్న్ చేసే అవుట్పుట్ కూడా మనకి ఏ ఫార్మెట్లో ఉంది, అరే ఫార్మెట్లో ఉంది. అందుకని నేను ఒక కొత్త అరేని క్రియేట్ చేసుకుంటున్నాను, అందుకే ఇక్కడ న్యూ వాడినాము. తర్వాత ఇది ఇంటీజర్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇంటీజర్ టైప్లో యూజ్ చేసాము. ఇప్పుడు అరే కాబట్టి బ్రాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఇండెక్సెస్ రావాలి కదా మనకి. అరే డాట్ మ్యాప్ డాట్ గెట్ ఇండెక్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఒక ఇండెక్స్ వచ్చేసి కాంప్లిమెంట్ అనమాట, అంతే కదా. ఇంకొకటి ఏంటిది, మన ఐ వాల్యూ, అంతే కదా. ఒకవేళ దొరకకపోతే మనం ఏం చేస్తాము, మ్యాప్లోకి మన నమ్స్ ఆఫ్ ఐని అలాగే ఐ వాల్యూని కూడా ఇన్సర్ట్ చేస్తాము. పుట్ అంటే ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట, కామా ఐ. ఇప్పుడే ప్రాబ్లం అయిపోలేదు. ఇప్పుడు ఒకవేళ మనకి ప్రాబబిలిటీ కదా ఇది, కాంబినేషన్ 2 + 7 అనే కాంబినేషన్ ఉంది కాబట్టి మనం రిటర్న్ చేసినాము. ఒకవేళ వాడు ఇచ్చిన అరేలో కాంబినేషన్ అసలు మ్యాచ్ అవ్వలేదంటే అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు ఏం చేయాలంటే రిటర్న్ ఎంటీ అరే, అంతే కదా. ఇండెక్సెస్ మ్యాచ్ అవుతే ఇండెక్సెస్ని మనం రిటర్న్ చేస్తాము, ఒకవేళ మ్యాచ్ అవ్వలేదంటే ఎంటీ అరేని రిటర్న్ చేస్తాము, అంతే. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. అంతే, ప్రాబ్లం సాల్వ్. టెస్ట్ కేస్ 1 యాక్సెప్ట్ అయింది, అలాగే టెస్ట్ కేస్ 2 కూడా యాక్సెప్ట్ అయింది, టెస్ట్ కేస్ 3 కూడా యాక్సెప్ట్ అయింది. Thanks for watching this video.